అండ్ ఈరోజు టాప్ స్టోరీ 1 చూద్దాం. కేంద్ర మంత్రి మేనకా గాంధీ మాటలతో మంట పెట్టారు. మగవాళ్లను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు రగడ రాజేశాయి. ఏమన్నారో మీరే చూడండి. మేనకా గాంధీ కేంద్ర మంత్రిగా కంటే కూడా పర్యావరణ ప్రేమికురాలిగా, జంతు సంరక్షకురాలిగా ఆమె సుపరిచితం. ఆమె మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేది చాలా తక్కువ. కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఆమె చాలా చురుగ్గా ఉంటారు. చురుగ్గా ఉండడమే కాదు, ఘాటైన మాటలతో చురుకు పుట్టిస్తారు కూడా. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదమే రేపుతున్నాయి. మేనకా గాంధీ ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో మహిళలు, చిన్నారులకు సంబంధించి సమస్యలపై ఆమె ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఫేస్బుక్ వేదికగా సాగిన ఈ డిస్కషన్లో 6500 మంది పాల్గొన్నారు. మహిళలపై హింస, బాల కార్మిక వ్యవస్థ సహా మహిళలు, చిన్నారులకు సంబంధించిన వివిధ అంశాలపై 700 ప్రశ్నలు అడిగారు. ఈ డిస్కషన్లోనే మహిళలపై హింసకు సంబంధించి అడిగిన ప్రశ్నకు మేనకా ఇచ్చిన ఆన్సర్ రగడ రాజేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే హింసకు మూలం మగవాడే. అన్ని రకాల హింసలు పురుషుల వల్లే ఏర్పడతాయి. ఫేస్బుక్ యూజర్లతో చర్చలో కేంద్ర మంత్రి మేనకా గాంధీ తేల్చిన విషయం ఇదే. పురుషాధిక్య ధోరణి వల్లే లింగ వివక్ష పెరిగిపోతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గుర్గావ్లోని సౌదీ దౌత్యవేత్త ఇంట్లో నేపాలీ మహిళలపై జరిగిన అత్యాచార ఘటనను ప్రస్తావించిన ఆమె ఈ ఘటన కనువిప్పు కావాలని వ్యాఖ్యానించారు. మేనకా గాంధీ వ్యాఖ్యలు తీవ్ర కలకలమే రేపాయి. సమాజంలో జరిగే ప్రతి హింసాత్మక కార్యక్రమానికి మగవాడే కారణం అన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వెలుగు చూసిన ఇంద్రాణి నేర ఉదంతాన్ని మేనకా మర్చిపోయారా అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సొంత కూతుర్నే చెల్లెలుగా చూపించి చివరకు ఆమెను హత్య చేసిన ఇంద్రాణి కథను మేనకా తెలుసుకోలేదా అని నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఘాటు వ్యాఖ్యలతో చురుకు పుట్టించిన మేనకా గాంధీ హింసా ప్రవృత్తి పెరిగిపోవడానికి మన విద్యా వ్యవస్థలో లోపమే కారణమని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే అబ్బాయిల నడవడికను మార్చే చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్. సో ఇది విషయం. మంత్రి గారు ఫ్లోలో అనేసారా, నిజంగా ఉద్దేశించి అన్నారా? దీనిపై తేల్చడానికి ప్రస్తుతం సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ రుక్మాచారి గారు సాక్షి టీవీకి వచ్చారు. నమస్కారం అండి. అలాగే మహిళా ఉద్యమకారిణి సజయ్ గారు సాక్షి టీవీ డిస్కషన్లో జాయిన్ అవుతారు. మొట్టమొదట ఈ వ్యాఖ్య మీకు అభ్యంతరకరమా లేకపోతే సమ్మతంగా అనిపిస్తుందా? ఇటువంటి వ్యాఖ్యలు మనమే కాకుండా ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ఇటువంటి విధమైన వ్యాఖ్యలు చేయడం కారణం ఏమవుతుందంటే మహిళల పట్ల నేర ప్రవృత్తిని పెంచే విధంగా ధోరణి కనిపిస్తుంది. ఇటువంటి వ్యాఖ్యలు మనం అందరం ఖండించాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తను మినిస్ట్రీ అవ్వకముందు షీజ్ ఎంపీ. మహిళలు, పురుషులు సమానంగా ఓటు వేసి గెలిపించిన ఒక ఉన్నతాధికారి ఇటువంటి విధమైన వార్తలు, వ్యాఖ్యలు చేయడం అంటే వాస్తవం లేదంటారా ఈ వ్యాఖ్యలు? అసలు ఏమాత్రం అంటే పురుషుల వల్ల జరుగుతున్న నేరాలని మనకి స్టాటిస్టిక్స్ విడుదలవుతున్నాయి. స్టాటిస్టిక్స్లో క్లియర్గా ఉంది. 60% మహిళలే అండర్ ట్రయల్స్గా జైళ్ళలో ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియాలో. సజయ్ గారు, మీరు ఇది అభ్యంతరకరమైన వ్యాఖ్య నిజంగా దీన్ని అంటే తప్పు పట్టాల్సిన అవసరం ఉందంటారా లేకపోతే కొంత జనరల్ కాంటెక్స్లో ఇది సరైందంటారా? అంటే జనరల్గా చూస్తే దీన్ని పెద్ద తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. నిజానికి వాస్తవం కూడా ఏంటంటే ఇది పురుషాధిక్య సమాజము. పురుషాధిక్య సమాజంలో పురుషుడికే ప్రాధాన్యత ఉంటుంది. పురుషుడు చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఒక సామాజిక ఆమోదం ఉంటుంది. ఇందాక మీరు చెప్పినటువంటి ఇప్పుడు నెటిజన్లందరూ కూడా ఇంద్రాణి కేసును తీసుకున్నారు అని చెప్పి మనం చూసాం. అయితే ఎన్ని సంఘటనలకి ఇంద్రాణి సమాధానం అవుతుంది? ఇలాంటి సంఘటనలు చాలా రకాలైనటువంటి సంఘటనలు మనం చూస్తూ వచ్చాం. అంటే సమాజంలో జరుగుతున్న వాస్తవాలని అది అర్థం పట్టదని చెప్తారు. అదొక ఎక్స్ట్రీమ్ కేసు. అది ఒక సంఘటన మాత్రమే, కానీ మొత్తం సమాజం అంతా ఇంద్రాణి కాదు. ఇంకొక విషయం, రుక్మా గారు ఏవో స్టాటిస్టిక్స్ మోసుకొచ్చారు బోల్డ్ అని. అంటే ఇందాక మాట్లాడుతుండగా చెప్పారు వారు దట్ 60% మంది అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అందరూ మహిళలేట. అంటే మహిళలు నేరాలు చేసేస్తున్నారు, జైల్స్కి వెళ్ళిపోతున్నారు. అదే మగవాళ్ళు వాళ్ళతో నేరాలు చేయించి వాళ్ళని జైల్లో పెట్టి ఎలాబరేట్ చేసి చెప్పండి మాకు. ఇప్పుడు మనం చరిత్ర చూసుకున్నట్టయితే ఎన్ని చరిత్రలు చూసుకున్నా, ఎన్ని యుద్ధాలు చేసుకున్నా దానికి మూల కారణం మహిళల కోసం. ఆ చరిత్ర వదిలేయండి. అలా చూస్తే మనకి పురాణాల్లో మనం స్త్రీలను పూజిస్తాం, నిజంగా పూజిస్తామో చెప్పండి. అలా వాటిని పక్కన పెట్టి ఇప్పుడు వాస్తవాలు మాట్లాడదాం. వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయి. కేవలం ఇప్పుడు నేను కూడా ఏమన్నానంటే ఇప్పుడు సమాజంలో జరిగే కార్యకలాపాలు ఏదైతే నేరాలు ఉన్నాయో వాటన్నింటికీ మహిళలే కారణమని నేను అంటున్నాను. మహిళలు కారణం అంటున్నారు. అవును, ఎందుకంటే సైకాలజికల్గా మహిళలకి ఇద్దరు మగవాళ్ళు గొడవ పడుతుంటే ఆనందిస్తారు.
మీరు మహిళల మనసులో సైకాలజికల్గా అది ప్రూవ్ అయింది కాబట్టి నేను చెప్తాను. ఇంకోటి తిహార్ జైల్లో మీరు చూసుకున్నట్టయితే చాలా స్టాటిస్టిక్స్ ఢిల్లీ మెట్రోలో చూసుకున్నట్టయితే 90% ఆఫ్ మహిళలు పిక్ పాకెటింగ్ చేస్తున్నారు. అది రుజువు అయింది. పిక్ పాకెటింగ్ చేస్తే వచ్చే సమస్య ఏంటి? మీకు సమస్య ఏంటి? పిక్ పాకెటింగ్ చేసేటటువంటిది సమాజంలో అనేక రకాలైనటువంటి కారణంగా రాజ్యాంగబద్ధంగా ఇది తప్పు ఇది ఒప్పు అని మనం చట్టాలు చేసుకున్నప్పుడు నేరానికి నేరస్తులకి జెండర్ కానీ రీజన్ కానీ వ్యత్యాసం ఉండకూడదు. అలాంటప్పుడు కేవలం మగవాళ్ళే నేరస్తులు చేస్తున్నారు అనడం అది దారుణం, అమానుషం, ఖండించాల్సిన విషయం. మగవాళ్ళే చేస్తున్నారంటాం, ఖండించాల్సిన విషయం అంటే ఓకే, కానీ మగవాళ్ళు ఒక స్త్రీ ఇద్దరు మగవాళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఆనందిస్తున్నారు సైకాలజీ చెప్తుందని మీరు ఏ సైకాలజిస్ట్ చెప్పారండి మీకు? అంటే ఏ పరిశోధన ప్రకారం ఇది చెప్తున్నారు అనేది పరిశోధనలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. అంటే దీనికి ఇలాంటి స్టడీస్ ఉన్నాయి. అంటే అందరు మహిళలు దానికి పరిమాణం ఏంటంటే మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే జైల్లో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఏ జైల్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి. మొత్తం కారణాల చేత వాళ్ళు దాని మీద కాగ్నిజబుల్ అఫెన్స్. మీరు ఎన్సీఆర్బి డేటా చూసుకోండి. ఇది నా డేటా కాదు, ఎన్సీఆర్బి ఇంకోటి అది కదండి. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా నేను ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు శ్రేయస్కరంగా పనిచేస్తానని చెప్పి ప్రమాణం చేసిన ఒక అధికారి కేవలం మహిళల పక్షం మాట్లాడుతూ శాఖ మంత్రి అండి బాబాయ్. అవునండి, అంతకంటే ముందు ఎంపీ అండి. అంతకంటే ముందు ఎంపీ మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి ఓటేశారు. ఇటువంటి ధోరణితోటే రేణుకా చౌదరి గారు ఒకప్పుడు ఇలాగే వ్యాఖ్యలు చేయడం కారణంగా ఇప్పటి వరకు మళ్ళీ ఎన్నికల్లో రాలేదు. ఆమె జీవితం పురుషులందరూ ఓటేయడం మానేశారంటారు తర్వాత. అందుకనే ఇది ఒక గుణపాఠం కావాలి మేనకా గాంధీకి. మీరు ఇచ్చిన స్టాటిస్టిక్ ఆవిడ అడుగుతున్నాను. సజయ్ గారు, ఎంతవరకు వాస్తవం ఉందంటారు? నిజంగా జైల్లో ఉన్న వాళ్ళ సంఖ్యలో మహిళల శాతం ఎక్కువగా ఉందని మీరు నమ్ముతున్నారా? నిజంగా స్టాటిస్టిక్స్ అలా చెప్తున్నాయా? ఇప్పుడున్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో జైళ్లలో ఎంతమంది ఉన్నారనేది ప్రశ్న కాదండి. చాలా మంది వెళతారు, అనేక రకాలుగా వెళతారు. నిజానికి మేనకా గాంధీ గారు ఏ సందర్భంలో దీని గురించి మాట్లాడారనేటటువంటిది నాకు తెలియదు, కానీ ఇందులో కొంత వాస్తవం అంటే కొంత వాస్తవం ఉందంటారు. కొంత వాస్తవం అంటే హింసకి మూల కారణం పురుషులను మీరు నమ్ముతున్నారు. పురుషాధిక్య సమాజమే ఈ హింసకి కారణము. ఈ హింస కారణంలో ఇది ఒక రకంగా ఆవిడ మంత్రి స్థానంలో ఉండి చేయటం వల్ల చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి. దీన్ని కాదనడానికి లేదు మనము ఖచ్చితంగా. ఎందుకు అనంటే పురుషులందరూ ఒకటి కాదండి, అలాగే మహిళలందరూ కూడా ఒకటి కాదండి. మహిళలందరూ మహిళల మీద జనరలైజ్ చేసి మహిళలందరూ ఒకటి కాదు. మనలో మహిళల్లో తేడాలు ఉంటాయి, పురుషుల్లో తేడాలు ఉన్నాయి. పురుషుల్లో రకరకాలైన అంటే సామాజిక పరమైనటువంటి వ్యత్యాసాలు అన్నిటినీ కూడా మనం దృష్టిలోకి తీసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మీరు ఇచ్చినటువంటి 3 ప్రధానమైనటువంటి దాంట్లో ఎవరిని అంటే ఈరోజు అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్లో ఒక నిర్భయ ఉదంతం జరిగిన తర్వాత మహిళలకి దేశవ్యాప్తంగా అన్యాయం జరుగుతుందని మహిళల సమస్యే తెరపైకి వచ్చింది. అంటే అమ్మాయిల భద్రత అది ఇది అని చెప్పి. సో ప్రతిదాన్ని ఐసోలేటెడ్గా చూసే మనస్తత్వం మనకు కూడా, అంటే మహిళలకు కూడా లేదు, ఎవరికి లేదు, సమాజంగా మనకి లేదు. మరి ఇటువంటి పరిస్థితిలో మంత్రి గారి వ్యాఖ్యలలో ఏమాత్రమైనా తావు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అది నేను చెప్తున్నాను కదా, అది దాంట్లో నిజమైతే ఉన్నది. పురుషుడు చాలా ప్రధానంగా ఎందుకు అనంటే ఒక అధికారిక స్థానం, ఈరోజు అధికారిక స్థానం ఎవరికి ఉన్నదండి? అధికారిక స్థానం మొత్తం సమాజమే పురుషాధిక్య సమాజము. మనం దాన్ని కాదనడానికి లేదు కదా. మనం దాన్ని ఎక్కడ పురుషాధిక్య సమాజం ఉన్నమాట వాస్తవం. ఇది మాత్రం ప్రతి చర్చలో ప్రతి చోట మనకు వినిపిస్తున్న వాదన. పురుషాధిక్య సమాజం అంటే అసలు ఏంటంటే పురుషుడే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అందుకనే ప్రతి సంవత్సరం ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మగవాళ్ళు? 70,000 మంది. మహిళలు ఎంతమంది చేసుకుంటున్నారు? 30,000 మంది. మాకు ఇటువంటి పురుషాధిక సమాజం మాకు వద్దు, రెస్పాన్సిబిలిటీస్ మాకు వద్దు. 70,000 మంది ఆత్మహత్యలు. మరి పురుషాధిక్య సమాజం అయినప్పుడు పురుషుడే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? భారం మోపబడుతున్నారు. ఇప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీస్
మీరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే రైట్స్ ఆటోమేటిక్గా రావాలి. కానీ మగవాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే ఇస్తున్నారు, కానీ చట్టపరంగా సామాజిక పరంగా మనుషులను పురుషులను తొక్కేస్తున్నారు. అందుకనే 70% మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అది ఎంత దారుణం అంటే మన దేశంలో పశు సంరక్షణ చట్టాలు ఉన్నాయి, కానీ మగవాళ్ళకి లేవు. అంటే పశువులకు కూడా ఉండే చట్టాలు మగవాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు లేవంటారు. లేవు. అంటే మగవాళ్ళు అంటే సగటును చూస్తే ఇప్పుడు జరిగే ఎక్స్ట్రీమ్ ఇన్సిడెంట్స్ 1-2 అవి కూడా జరుగుతూ ఉండొచ్చు, కానీ సగటును చూస్తే ఆడపిల్లకి అన్యాయం సమాజంలో జరుగుతున్న మాట వాస్తవం కదా. మీరు చాలా ఆబ్జెక్టివ్గా చెప్పండి. మంత్రి గారు చెప్పారని మీరు రెండో ఎక్స్ట్రీమ్ పట్టుకుంటే మనకి చర్చ ముందుకు సాఫీగా సాగించలేము. చెప్పండి, మీకు నమ్మట్లేదా ఆడపిల్ల సగటు ఆడపిల్ల పరిస్థితి ఏమిటి ఇంట్లో? స్టాటిస్టిక్స్ ఇప్పుడు చెప్తున్నాను కదా, మళ్ళీ 70,000 మ్యారీడ్ మెన్ ఆర్ కమిటింగ్ సూసైడ్. ఎందుకని సంజయ్ గారు 70,000 మ్యారీడ్ మెన్ కమిటింగ్ సూసైడ్, దీనికి ఏంటి మీరు మహిళల కారణం అంటున్నారు? ఇంకొకటి మహిళల కారణం అంటున్నారా దానికి? అవును, మహిళలు. ఎందుకంటే మీరు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మీరు డెత్ సూసైడ్ రేట్స్ చూసుకుంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత 90% వ్యత్యాసం ఉంది ఇక్కడ. చారి గారు, మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుని కొంచెం మాట్లాడండి, ఒక విచక్షణతో మాట్లాడండి. ఈరోజు దేశంలో ఆత్మహత్యలు పెరగటానికి కారణము కేవలం స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి వ్యత్యాసం వల్ల కాదు. దానికి వినండి, ఫస్ట్ దానికి సామాజిక పరమైన, ఆర్థిక పరమైన, రాజకీయ పరమైన, సాంస్కృతిక పరమైన కారణాలు చాలా ఉన్నాయి. మీరు వాటన్నిటిలోకి వెళ్లకుండా ఈరోజు దాని మీదకి వెళ్ళటం, కేవలం ఇట్లా మాట్లాడటము అని అంటే మీకు మీరు అన్యాయం చేసుకుంటున్నట్టే అవుతుంది. ఎందుకనంటే ఈరోజు ఒక ఉదాహరణ వినండి. ఈరోజు మన రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కానీ ప్రధానంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? కేవలం పితృస్వామిక భావజాలం అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయంగా ముందుకొస్తుంది. ఎందుకు అనంటే మనము మగవాడు అనంటే ఒక వ్యక్తి కాదండి, ఒక వ్యవస్థ. స్త్రీ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థే. ఈ వ్యవస్థలో ఏది నిర్ణయం అవుతుంది? ఈరోజు మనకు పాఠశాలలు ఏం చెప్తున్నాయి, సమాజం ఏం చెప్తోంది, సినిమాలు ఏం చెప్తున్నాయి, ఏ రకమైనటువంటి మెసేజ్ని మనం ఒక తయారు పురుషాధిక్యం వాతావరణంలో ఉందంటారు. మొత్తం సమాజమే మనం ఎంతమంది ఏ రకమైనటువంటి దాంట్లో ఉన్నారండి అంటే మనం అవన్నీ ఏమీ చూసుకోకుండా కేవలము స్త్రీలను స్త్రీలుగా పురుషులను పురుషులుగా నిలబెట్టి మాట్లాడటము అని అంటే అది చాలా తప్పవుతుంది. నిజానికి 70,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, స్త్రీలే లేకపోతే వ్యవస్థ కారణం, స్త్రీలు కారణం అంటున్నారు. ఇంకోటి ఎక్కువ శాతం మంది నేరస్తులు జైల్లో ఉన్న వాళ్ళు మహిళలని మీరు చెప్పారు ఎన్సీఆర్బీ డేటా ప్రకారం. మూడోది హింసలకి, మొత్తం హింస జరగడానికి నేర ప్రవృత్తికి కూడా కారణం స్త్రీలు అంటారు. స్త్రీల మూల కారణం. ఎందుకంటే ఇప్పుడు మీరు కారణాలు చెప్పారు, చాలా కారణాలు ఉంటాయని. సర్వే చేశారా? ఎందుకు సర్వే చేశారా? ఏ సర్వే కావాలి మీకు? మీకు ఏం సర్వే కావాలి చెప్పండి. ఏ సర్వే కావాలి చెప్పండి. అసలు మీకే కాదు, మీరు 70% మంది ఇప్పుడు జైల్లో ఉన్నారని చెప్తున్నారు ఆడవాళ్ళు. మీరు చెప్పండి అసలు ఏ కారణాల చేత, అసలు మొత్తం సొసైటీని మనం హోలిస్టిక్ గా చూసుకోకుండా, సొసైటీలో ఉన్నటువంటి ట్రెండ్స్ గురించి మీరు మాట్లాడకుండా, ఒకవైపు కాదు, యాటిట్యూడ్ తో వెళ్ళడం అనేటటువంటిది. నేను ఈరోజు మేనకా గాంధీ స్టేట్మెంట్ లో కూడా ఒక ప్రమాదాన్ని చూస్తున్నానండి. ఏం ప్రమాదము అని అంటే, ఈ రోజు ఆవిడ ఏ స్థానం నుంచి మాట్లాడింది, ఏ పొలిటికల్ స్టాండ్ నుంచి మాట్లాడింది? ఈరోజు ఆవిడ ఒక బీజేపీ మంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అంటే మగవాళ్ళని కేవలము టార్గెట్ చేయటం వలన ప్రముఖ వ్యక్తి ఎవరు మాట్లాడినా తప్పే, ఆవిడ అధికారిక స్థానంలో ఉండొచ్చు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి రైతు ఆత్మహత్యల మీద ఏం మాట్లాడారండి కేంద్ర మంత్రి? రైతులకి అక్రమ సంబంధాలు ఉన్నాయి, నపుంసకత్వం ఉంది, అందుకని ఆత్మహత్యలు అంటే అది ప్రమాదకరమైనటువంటి స్టేట్మెంట్ కాదా? అంటే ఈ రోజు రైతుల మీద పడుతున్నటువంటి భారాన్ని నువ్వు చూడకుండా, రైతాంగం మోస్తున్నటువంటి సంక్షోభాన్ని గురించి మాట్లాడకుండా, రైతులు కాదు మగవాళ్ళ సమస్యగా మాట్లాడుతున్నాను నేను, రైతులుగా మాట్లాడలేదు. అంటే బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు నోరు జారి మాట్లాడకూడదు. ఇక్కడ మేనకా గాంధీ మాట్లాడినటువంటి దాంట్లో కూడా మగవాళ్ళు అనే ఒకే అంటే మిగతా కారణాలన్నీ మాట్లాడకుండా ఇది ఒక్కటే స్టేట్మెంట్ కనుక బయటకు వస్తే ప్రమాదం ఏంటంటే, ఈరోజు హైరార్కీలో ఎవరున్నారో ఆ హైరార్కీకి సంబంధించినటువంటి వాళ్ళే మాట్లాడదాం, వేరే వాళ్ళ దాని మీదకి వస్తుంది. ఇప్పుడు మంత్రి గారి స్టేట్మెంట్ మీద మీరు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, లేకపోతే రియాక్ట్ అయ్యారా? అంటే మీరు ఏదో
దాఖలు చేస్తా అని చెప్పి మేము ఆల్రెడీ పిటిషన్ ప్రెస్ రిలీజ్ చేసాము, దాని గురించి మేము ఆల్రెడీ మాట్లాడాము. దాని గురించి మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యలు చేసిన మంత్రిని వెంటనే నరేంద్ర మోడీ గారు డిస్మిస్ చేయాలని మేము వాళ్ళు బేటీ బచావ్ అని చెప్పి పెద్ద పెద్ద క్యాంపెయిన్లు మొదలు పెడుతున్నారండి. అంటే అంటే కొడుకు ఎటన్నా వెళ్ళండి అంటే బేటీ బచావ్ అయితే బేటా బచావ్ అని కూడా పెట్టాలంట. అవును, ఎందుకంటే చాలా మంది చైల్డ్ లేబర్ ని ఎవరు పట్టించుకోవట్లేదు. అది చైల్డ్ లేబర్ ఇష్యూ కింద సెపరేట్ గా ట్యాకిల్ చేస్తున్నారు. అది పురుషులు స్త్రీలు అబ్బాయిలు అమ్మాయిలను చూడలేదు. అమ్మాయిలు పనిచేసిన తప్పు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని చెప్పి చాలా మంది అబ్బాయిలు ఎక్కువ బాధితులు. చిన్న విరామం తర్వాత ఈ చర్చని కన్క్లూడ్ చేద్దాం. ఆ తర్వాత మా టాప్ స్టోరీ 2 కమింగ్ అప్. ఎక్కడికి వెళ్ళకండి, వెంటనే తిరిగి వస్తాం.